ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మన అమ్మ గోదాదేవి విరచించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధంలో మనం 24వ పాసురానికి వచ్చాం. నిన్న 23వ పాసురంలో మారిమలై ముజంగిల్ మన్నక్కిడందిరంగు అని చెప్పింది కదా అమ్మ. ఆ పాసురంలో ఆ యొక్క శ్రీకృష్ణుణ్ణి ఆ యొక్క సింహం వలె పొంచి నువ్వు వచ్చి ఈ యొక్క సింహాసనాన్ని అధిరోహించి మమ్మల్ని కృప చేయమని ప్రార్థించింది. కాబట్టి ఈ రోజున ఈ 24వ పాసురానికి ప్రకారంగా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పుడు గోపికలు వీళ్ళందరూ కూడా చేసినటువంటి మంగళం పాడుతున్నారనమాట. స్వామివారి యొక్క చాలా విశేషమైనటువంటి పాసురం అంటే ఈ యొక్క అందివిళవళంద. దేవాలయాల్లో కూడా ఈ యొక్క పాసురం రోజున శంఖం చక్రం నామం కింద దీపాలన్నీ కూడా వెలిగించి స్వామివారికి మంగళం పాడతారు. కాబట్టి మనం ముందుగా పాసురాన్ని అనుసంధిద్దాం. నీలాతుంగస్తనగిరి తటే సుప్తముద్భోచ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి సరసర సిద్ధమత్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యాబలాత్తుంచ భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయేవాస్తు భూయః. పాసురం అనుసంధిద్దాం. அன்றிவளமளந்தாய் அடிப்போத்தி சென்றங்கு திண்டிலங்கை சத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி கன்றுகுணிலாவெறிந்தாய் கடல் போத்தி குன்றுகுடையாய் விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின்கையல் வேல் போத்தி இன்றென்றும் சிவகமே ஏத்திப் பரே கொள்வான் இன்று யாம் வந்தோ ఇరంగేలోరెంబావాయ్. ఈ పాసురాన్ని కూడా మనం 2 సార్లుగా అనుసంధించడం జరుగుతుంది మనం సేవాకాలం అప్పుడు. అయితే దీనిని మనం గేయ రూపకంగా ఏదుందో మనం ఆలాపన చేద్దాం. మును దేవతార్థమై వినువీదికెగబ్రాకి ఈ లోకమంతయూ లీలగా కొలిచిన నీ పాదములకిదే నిత్యమంగళమౌత స్వయముగా లంకకు జని సర్వనాశము చేసిన నీ బలశ్రీకి మంగళం అవుత శకటాసురుని బట్టి సాచితన్ని నా నీదు మహిత సత్కీర్తికి మంగళం అవుత వత్సాసురుని బట్టి బంతివలే దున్నిన స్వామిని తిరువడికి జయమంగళం అవుత గొడుగుగా గిరినట్టే గోట ఎత్తిన ఎట్టి భవదీయ శక్తికి భద్రమయ్యడుగాత శత్రు సంహారము జరువుని చేనున్న వేలాయుధరమ్మునకు విజయమౌగాపుత అని ప్రభావమే మనసార స్తుతింప వచ్చినారము మమ్ము వరద కృప చూడుమా వచ్చినారము మమ్ము వరద కృప చూడుమా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఎప్పుడైతే ఈ గోపికలు ఆ యొక్క సేనాగారం నుండి వచ్చి ఈ యొక్క సింహాసనం మీద కూర్చోమనగానే అప్పుడు లీలాదేవి కూడా వెనకాలే మంగళం పాడుకుంటూ వచ్చిందంట. ఎప్పుడైతే కూర్చున్నప్పటికీ స్వామి ఏ విధంగా కూర్చున్నాడంటే ఒక పాదము తన యొక్క తొడపై ఉంచి ఒక పాదాన్ని కింద పెట్టి ఉంచాడంట. పెట్టినప్పుడు ఈ గోపికలంట ఆ యొక్క పాదాలు చూసేపాటికి ఎర్రగా ఉన్నాయంట. అప్పుడు అనుకుంటున్నారంటే ఈ గోపికలు, మేము ఆ యొక్క నడిచి రావయ్యా అన్నప్పుడు
ఆ శయనం నుండి నడిచి వచ్చేపాటికి ఈ యొక్క పాదాలకి ఇట్లా కందిని ఏమో అని వీళ్ళు వచ్చినటువంటి కార్యం ఏంటి, పర అనే వాద్యాన్ని పొందాలనుకున్నారు కదా, ఆ వచ్చినటువంటి కార్యాలన్నీ కూడా మరిచిపోయి స్వామి యొక్క పాదాలు చూచేపాడికి మంగళం పాడాలని వీళ్ళు నిర్ణయించుకున్నారంట. అంటే పరమాత్ముని యొక్క దివ్య సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క స్వామి యొక్క భుజకీర్తుల్ని, పాదాలని, తన యొక్క ధరించినటువంటి ఆయుధాలన్నిటికీ కూడా మంగళం పాడుతున్నారంట. అయితే అక్కడికి రాగా అతను పరమాత్మ రక్షకుడు, మనం రక్షకుడు అన్న భావన పోయి పరమాత్మనే తాను రక్షించుకోవాలి, పరమాత్మనే తాను రక్షింపవాలని అన్న సంఘటనకు వచ్చేసారంట ఈ యొక్క గోపికలందరూ కూడా. అలాగే రాముడు కృష్ణావతారంలో కూడా సర్వరక్షకుడు అని అతని యొక్క ప్రేమ పార్వశ్యంతే రక్షింపవాడినటువంటి వాళ్ళు కూడా మునులు జనులందరూ కూడా స్వామికి మంగళాశాసనంగా పాడారంట. మన పెరియాళ్ళ వారు కూడా చెప్తారు, వీరి గోదమ్మ వారి తండ్రి వారు కూడా పల్లాండు 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 అని స్వామికి ఎటువంటి ఆపద రాకుండా మంగళం పాడారంట ఆ యొక్క పెరియాళ్ళ వాళ్ళు. అలాగే మన పూర్వాచార్యులు ధనుర్దాస్ గారు అని ఉంటారు, వారు కూడా శ్రీరంగంలో ఆ యొక్క పెరుమాళ్ళని ఊరేగింపు జరిగినప్పుడు పెరుమాళ్ళకి ఎటువంటి ఆపద తలపెట్టునో అని ఒక చిన్న కత్తి కూడా దాంట్లో పెట్టుకుని ఆ యొక్క పెరుమాళ్ళకి ఆపద వచ్చినప్పుడు నేను కూడా బ్రతకడం దండగా అని తన యొక్క కత్తిని కత్తితో పొడుచుకుని చంపుకోవాలనుకుని నిర్ణయించుకుని ఎప్పుడూ కూడా తన యొక్క కత్తిని ముందు పెట్టుకుని బయలుదేరుతూ ఉంటాడంట. అంటే పరమాత్మకు ఏ ఆపద వస్తుందో రక్షించవలసింది కూడా మనమే అన్నట్లుగా ఈ యొక్క భాగవతం అంటే భగవత్ విషయంలో వారు నిమగ్నమైపోయి ఉన్నారని చెప్తుంది. అలా అయితే ఈ యొక్క పరమపురుషుడకు ఆ రామచంద్రుని ఎరిగి శరణాగతి చేయించినటువంటి దండకారణ్యులైనటువంటి వాసులందరూ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, తేతం సోమ వివోద్యంతం దృష్ట్వావై ధర్మచారిణ మంగళాని ప్రయుంజాన పరివార్యో సతస్థిరే. అంతటువంటి జ్ఞానులందరూ కూడా ఎప్పుడైతే భగవంతుని యొక్క ప్రేమ దశ ఆవిర్భించగానే వాళ్ళున్న జ్ఞానం అంతా కూడా తిరోగితమై రక్షక భావాన్ని కూడా మరిచిపోయి తామే రక్షించువారమని తోస్తారంట. పరమాత్మని మనమే రక్షించుకోవాలి అన్నట్లుగా చెప్తారంట ఆ యొక్క ఋషుడు ఈ యొక్క శ్లోకంలో. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే గోపికలు, బలి చక్రవర్తి తనది కాదని తనది కాని రాజ్యాన్ని తానే ఆక్రమించుకుని దేవతలను పీడిస్తే ఆ లోకానంతా కూడా వాని వద్ద నుండి దానంగా పట్టి పాదములతో కొలిచినటువంటి పాదములకు మంగళాశాసనం చెప్తున్నారంట. అలాగే రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావణుడు యొక్క లంకకేగి ఆ యొక్క సుందర భవనాలన్నింటినీ కూడా దక్షిణ దిశలో గల లంకలో ఉన్నటువంటి రాక్షసులందరినూ సంహరించినటువంటి అతని యొక్క బాహు పరాక్రమానికి మంగళాశాసనం చెప్తున్నారంట. అలాగే శ్రీకృష్ణుని రక్షణకై ఉంచినటువంటి బండిపై ఆవేశించినటువంటి ఆ యొక్క రాక్షసుణ్ణి సంహరించినటువంటి అతని యొక్క పాదాలకి మంగళాశాసనంగా చెప్తున్నారంట. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసిననే కోపంతో రాళ్ల వర్షం కురిపిస్తే ఆ యొక్క గోటితో ఎత్తి ఆ యొక్క పర్వతాన్ని, ఆ యొక్క గోపకులాన్ని, ఆ యొక్క గొడుగుగా ఎత్తినటువంటి రక్షించినటువంటి అతని యొక్క చేతులకి ఇది మంగళాశాసనంగా చెప్తున్నారంట. శత్రువులను సమూలంగా పిగిలించి విజయాన్ని చేకూర్చి ఆయనటువంటి హస్తంలో ధరించినటువంటి వేలాయుధానికి మంగళాశాసనం జరుపుతున్నారంట. అంటే మళ్ళీ ఏం చెప్తున్నారంటే, వీరి చరిత్రను పొగడి పరను పొందుటకు వచ్చాము, మా కోరికని తీరుటకు నీ యొక్క చరిత్రను మంగళం పాడి తరువాత మానం కాదయ్యా, ఎల్లప్పుడూ కూడా ఇప్పుడు ఏదో మనం మంగళాశాసనంగా పాడాం కానీ మళ్ళీ కాదనుకోకుండా ఎల్లప్పుడూ కూడా నిన్ను మంగళాశాసనంగా పాడడానికే మేము వచ్చామయ్యా, వేరే ఎటువంటి సాధనం కూడా లేదు అని చెప్తారు. మన సాంప్రదాయంలో కూడా ఆ యొక్క అర్చామూర్తిని మనం ఆరాధించినప్పుడు చివరగా మంగళాశాసనం చేస్తాం. అది యొక్క మంగళాశాసనం ఆరాధనకి అంతకీ కూడా మనకు ఫలములు ఇచ్చేది ఆ యొక్క మంగళాశాసనం. మన ఆచార్యులు కూడా మంగళాశాసనాలు అని చెప్తారు. అంటే మనకి ఫలాన్ని ఇచ్చేటువంటి ఆచార్య యొక్క అనుగ్రహం. మనం ప్రతి ఒక్కరు కూడా మనం ప్రారంభంలో కూడా ఆచార్య మంగళాశాసనములతో అని చెప్తున్నాం. అంటే మనకి కోరినటువంటి ఫలాన్ని ఇచ్చేది అటువంటి మంగళాశాసనం. కాబట్టి ఆ యొక్క స్వామి యొక్క
బాహువులకి చేతులకి ధరించినటువంటి ఆయుధాలన్నీ కూడా అమ్మ ఈ రకంగా మంగళాశాసనం చెప్తుంది. మరలా దీంట్లో మనం ఇంకా ఉంటే ప్రేమచే పరవయసులై ఏ మాట అన్నా కూడా ఆ మాటని 10 సార్లు అంటారంట. ఇప్పుడు భక్తి భావం ఎప్పుడైతే పెరిగిపోయిందో అన్న మాటే 10 సార్లు చెప్తూ ఉంటారంట చాలామంది. అందుకని అమ్మ కూడా ఏం చెప్పిందంటే ఇక్కడ, ఇప్పుడు భోజనం పెడతానికి షడ్రుచులు అన్నీ 6 రుచులు గల పెడితే భోజనం ఎంత అయితే తీగా ఉంటుందో అలాంటి పోత్తి యొక్క మంగళాన్ని ఎంచుకున్నదంట. అందుకనే మనం చెప్తున్నాం కదా, అడిపోత్తి, తిరల్ పోత్తి, పొగల్ పోత్తి, కళల్ పోత్తి, గుణం పోత్తి, వేల్ పోత్తి, అన్నింట్లో కూడా పోత్తి అంటే అన్నింటికీ కూడా మంగళమని ఈ యొక్క అందివుల మలందాయ పోత్తిలో అమ్మ అనుగ్రహించినటువంటి వచనాల ద్వారా మనం కూడా ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణ గుణాలకి అందరూ కూడా మనం మంగళం పాడదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. జై శ్రీమన్నారాయణ.